హలో అందరికి హెల్దీ ఆకుకూరల రెసిపీస్ లో ఇంకొకటి గోంగూర పులిహోర చేసుకుందాం. గోంగూరని ఫ్రెష్ గా క్లీన్ చేసుకొని ఒక కడాయిలో నూనె పోసి గోంగూరని ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఫ్రై చేసుకునేప్పుడే మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో ఫ్రై చేసిన గోంగూరలో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగానే అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం పొడి పొడిగా వండుకోవాలి, మెత్తగా వండుకోవద్దు. పులిహోరకి ఎలా అయితే పోని పెట్టుకుంటామో అట్లనే ఈ పులిహోరకి కూడా పోపు పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు, మిరియాలు కొన్ని వేసుకొని మంచిగా గోలించుకోవాలి. అవి కొద్దిగా గోలగానే కొంచెం కళ్యమాకు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు కొన్ని అవన్నీ గోలిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ని ముందుగా విడి చేసుకున్న అన్నంలోకి కలుపుకోవాలి. తర్వాత ఈ పోపుని కూడా వేసి మంచి అంతా కలిసేలా కలుపుకోవాలి. దానిలోకి మనకి ఉప్పు ఎంత పడుతుంది అనిపేసి అంత వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. వెరైటీ అండ్ టేస్టీగా గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. కొద్దిగా ఎక్కువ గోంగూర కొంచెం రైస్ కే మంచిగా కరెక్ట్ గా సెట్ అవుతుంది. పులుపుకి అంత మా ఇంట్లో కొద్దిగా చప్పగా కావాలన్నారు కాబట్టి గోంగూర కొద్దిగా రైస్ ఎక్కువ కలిపాను. కానీ మీరు అలా చేసుకోకండి, పులుపు తగ్గిపోతుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మరి చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.